కట్ చేస్తే ఈ అమ్మాయి కామెడీ కూడా చేయగలను ఒక రోజు అంది. అప్పటికి నేను చిన్న చిన్న పిల్లలతో స్కిట్లు చేయడం, కామెడీ స్కిట్లు చేయడం చేస్తున్నా. నేను కూడా చేస్తానండి మీతో చేయగలవా అన్న. వచ్చేయన్న. తీసుకెళ్ళి కూర్చోబెట్టి 2, 3 అబ్జర్వ్ చేసి తెలంగాణ స్లాంగ్ ఈ అమ్మాయిది పర్ఫెక్ట్ టింట్ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది తెలంగాణ యాస. మిగతా వాళ్ళు ఏంటో అంటి పెట్టినట్టు ఉంటుంది, అంటి పెట్టి పేస్ట్ వేసినట్టు ఉంటుంది, కొంచెం కృతకంగా ఉంటుంది. తను న్యాచురల్ గా ఉందా? ఎలా ఉంది అంటే నాకు అద్భుతంగా ఉంది. శ్రీకాకుళం ఏదైనా చూస్తాం కదండి, బాగుంది మరి రావటమే మాకు చాలా ఆనందం బాబు అని అన్నట్టు అంత న్యాచురల్ గా తెలంగాణ ట్రింట్ నాకు. మరి అమ్మాయి తెలంగాణ వాడు స్టేజ్ మళ్ళీ ఈటీవీ చెప్పి, ఈటీవీ నుంచి కీర్తి గారని క్రియేటివ్ హెడ్ ఆఫ్ మల్లెమాల వారికి చెప్పడం, వారు ఒప్పుకోవటం, వెంటనే అమ్మాయిని పెట్టడం జరిగింది. అలా రోజు కలవడం, ఆ ఇష్టాలు, నా తాలూకా స్నేహితులు, నాలో ఉండే గొప్ప లక్షణం నాకు నచ్చింది ఏంటి అంటే నా వయసు వాళ్ళతో నేను స్నేహం చేయను. నాకు అచ్చు రాదు, లేకపోతే నేను వాళ్ళతో తగను అనుకుంటాను. నా స్నేహం అంతా రాళ్ళపల్లి గారు, రమప్రభా గారు, మా గురువు గారు చాట్ల శ్రీరామ్ గారు తెలిసే ఉంటుంది, చైతన్య డాక్టర్ నీరల వేణుమాధవ్ గారు, వారి యొక్క సమకాలీకులు. లేకపోయినా వారి తాలూకా స్నేహితులు ఒక గ్రూప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు రాళ్ళపల్లి గారు గ్రూప్ 70-80 ఏళ్ళు మనకు ముసలి బ్యాచ్ ముసలాలని మెసేజ్ పెడుతుంది పొద్దునే. సరదాగా మాదంతా ఏదున్నా వాళ్ళతోనే, చపాటి కార్యక్రమాలు, గ్లాసులు కడిగే కార్యక్రమాలు ఏదున్నా వాళ్ళతోనే, వాళ్ళ తాలూకా స్మెల్. ఇటు పోతేనేమో ఇటు అప్పుడప్పుడు ఈవెన్ తీసుకొని బోరు కొట్టినప్పుడు రమప్రభా గారి దగ్గరికి వెళ్తాను, ఆమెను పలకరించడానికి. అలా పెళ్లి చేసుకోవద్దండి బాంబు ఉండండి, కానీ అస్సలు చేసుకోకండి, మాత్రం అస్సలు చేసుకోవద్దు మీ ఇద్దరు అండి. అదేంటి చేసుకోకుండా? ఇష్టం ఉంటే ఉంచుకోండి తప్ప లగ్గం చేసుకోకండి. చేసుకున్నదంటే ఒకరి గురించి ఒకరికి మొత్తం డీప్ గా తెలిసిపోతే మనుషుల మీద చిరాకు వస్తుంది. సో మేము మంచిగా చెప్తున్నా, లగ్గం అయితే చేసుకోకుండా. ఇట్లుంటే 100 ఏళ్ళు మంచిగా ఉంటారు మీరు అని అన్నది. వైరాగ్య తాలూకా విషయాలు, ఆమె అనుభవించిన విషయాలు అవి ఉంటాయి. పాపం చెప్పింది కూర్చుంటూ ఉంటా ఆవిడతో. మాకు రాత్రులు గడిచిపోతూ ఉంటాయి, సరదాగా వెళ్ళి ఆ ఊళ్ళో అలా తల పెట్టుకొని ఏంటమ్మా అంటే రాజబాబు గారి పెద్ద వేరే అభిమాని కదా. అప్పటి విషయాల నుంచి ఇప్పటి విషయాలు. కానీ మళ్ళీ బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆనందపడ్డ వ్యక్తులు రమప్రభ గారు. ఆవిడ ఏమందంటే ఈ రోజుల్లో పెళ్లిళ్ళు నిలవట్లేదు, ఈ రోజులు ఏం కర్మ, అప్పుడే నిలబడలేదు కదా రమాప్రభ గారు మ్యారేజ్. అంతేనా? అయితే పారాని ఆరకముందే పెడమొహం ఎడమొహం అవుతుందని పెద్ద పదం. పారాని ఆరకముందే పెడమొహం ఎడమొహం అయిపోయేటువంటి సందర్భాలు. దట్టు ఇద్దరు ఆర్టిస్టులు కదా, ఇద్దరు బిజీగానే ఉన్నారు కదా, ఈగోలకి వెళ్ళిపోతారు, సంపాదన మీద ప్రభావాలు చూపుతాయి మీది. మా ఇద్దరు గొప్ప విషయం ఒకటి చెప్తారు, ఎప్పుడు ఇద్దరు సెలబ్రిటీ. మేము సెలబ్రిటీ అనే పదం మాకు నచ్చదు, ఎవడన్నా అన్నా కూడా చెర్రెత్తుగా ఎత్తుకోవాలి. సెలబ్రిటీ అంటే ఏంటి? సెలబ్రిటీ అనే పదం ఓల్డ్ లేదు సార్. సెలబ్రిటీ అనే పదం ట్రాష్, రాంగ్, క్రియేటివిటీ వర్డ్ తప్ప సెలబ్రిటీ అనే పదమే లేదు. మా ఇద్దరికి సెలబ్రిటీ అనే అహంకారాలు ధోరణి కట్ చేసింది. దైవాధీనంలో ఉండడం కదా. ఆవిడ ఆ మాట అన్న తర్వాత మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారా, తలపోసుకున్నారా? ఆవిడ ఇలా చెప్పింది కదా, మనం ఏం చేద్దామని ఆలోచించడం మొదలు పెట్టినాం. అంటే ఎవరైనా సరే, ఇప్పుడు మీరు మాకు ఏదైనా మాట చెప్పిండ్రు అనుకో సార్, మా నాకు నేను బాగా తీసుకునేది అదే. నా ఈక్వల్ ఏజ్ వాళ్ళు ఏదైనా చెప్పిందంటే నేను అంత పెద్దగా నేను ఆలోచించలేను. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పిందంటే కనీసం దాని మీద ఒక 10 నిమిషాలన్నా సరే కూర్చొని నేను ఆలోచించగలుగుతా. ఎందుకు ఈ మాట అన్నారు అంటే వాళ్ళ అనుభవం ఏమై ఉంటది, వాళ్ళు ఏం చూసి ఉంటారు, ఈ మన దగ్గర ఏదన్నా అబ్జర్వ్ చేసిండ్రా, మనకి ఏదైనా కలిసేది కలవంది వాళ్ళు ఏదైనా పసిగట్టు ఉంటేనే కదా దగ్గర ఉండేటోళ్ళు చెప్తారు. లేకపోతే ఉట్టిగానే చొరవ తీసుకొని మన ఏజ్ వాళ్ళు ఏదైనా ఈగోతో చెప్తారేమో, అట్లా చెప్తారేమో, కానీ పెద్దోళ్ళు అట్లా చెప్పారు కదా, మన మంచి గురించి ఆలోచించే కదా వాళ్ళు చెప్తారు. రమాప్రభ గారు కూడా మాకు చెప్పినప్పుడు మేము అట్లనే ఆలోచించుకున్నాం. అంటే నేను ఆవిడకి ఇప్పుడు తెలుసు, అంటే ఈయన పరిచయం తర్వాతే నేను తెలుసు, కానీ మీరు ఎప్పటి నుంచో తెలుసు కదా. మీ దగ్గర ఏదన్నా అబ్జర్వ్ చేసి, లేకపోతే నా దగ్గర ఏదన్నా అబ్జర్వ్ చేసి, మీ లైఫ్ ఏదైనా డిస్టర్బ్ అవుతుందని అట్లాంటిది ఏమన్నా చూసి చెప్పినట్టున్నారు. దాని గురించి ఒకసారి మనం ఆలోచించుకుంటే బాగుంటది అని మేము ఇద్దరం కూర్చొని ఆలోచించుకున్నాం. మేము అనుకున్నాం అంటే తనకి ఈయనంటే ఇష్టం కాబట్టి, ఆవిడ స్వార్థం ఏంటంటే ఈ బిడ్డ జీవితం ఎక్కడ ఆగమైపోతుందో, ఈ అమ్మాయిలు ఈ అమ్మాయి ఈయన జీవితం ఏం చేస్తుందో, ఈ అమ్మాయి నా మీద ఉంటదో ఉండదో అట్లా అని చెప్పేసి అన్నది.
తర్వాత సెకండ్ టైం మేము కలిసినప్పుడు మళ్ళీ నన్నే మెచ్చుకున్నది. ఈమె ఎంత మంచిగా అర్థం చేసుకుంటాందిరా, నువ్వు ఒక్కసారి ఆలోచించరా, జాగ్రత్తగా ఉండు, చూసుకో జాగ్రత్త అని చెప్పేసి చెప్పింది. స్లాంగ్ అంటే కూడా బాగా ఇష్టం. కేసీఆర్ సినిమా సంబంధించి ట్రైలర్ కూడా చూసి మళ్ళీ ఒక్కసారి ఆలోచన చేయండి లగ్గం చేసుకునేటప్పుడు అని చెప్పేసి అన్నది. ఇంకా మేము లగ్గం చేసుకున్న తర్వాత బిడ్డ పుట్టినాక మళ్ళీ మేము ఫోన్ చేసి ఇట్లా అమ్మ పాప పుట్టింది అని చెప్పేసి అనగానే అస్సలు ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే నా కళ్ళల నుంచి నీళ్ళు వస్తున్నాయి. మీరిద్దరు ఇంత చక్కగా మంచి బిడ్డను కూడా అన్నారు మహాలక్ష్మి. ఇంకా మీ జంటకి ఎటువంటిది అది ఉండదు, దిష్టి అంతా పోయింది, మంచి లైఫ్ వచ్చింది, ఇంకా మీరు ఏదైనా లైఫ్ అంతా మీరు హ్యాపీగానే ఉంటారు అని చెప్పేసి మళ్ళా. అంటే ఇప్పుడు ఆవిడ అన్నదాన్ని కాదు కానీ మీరు ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, ఎందుకు ఇలా చెప్పింది అని చెప్పి ఇద్దరిని తరిచి ఇద్దరిని చూసుకున్నారు. మీ ఇద్దరికి అంటే ఒకళ్ళలో ఒకరికి ఎక్కడ మైనస్ పాయింట్లు గానీ అయ్యో ఎందుకుంటాం సార్, కనిపించినాయా? ఉంటాయి డెఫినెట్లీ. అంటే ప్రతి మనిషి తనలో నీకు కనిపించిన నెగిటివ్ పాయింట్ ఏంటి? నెగిటివ్ పాయింట్ అంటే నేను నెగిటివ్ అంటే చెప్పలేను, కొన్ని మైనస్లు కూడా ఉంటాయి. మనిషి అన్న తర్వాత మైనస్ లేకుండా ఎవరు ఉంటారు కానీ అందరూ చంద్రుడికే మచ్చ ఉన్నది అంటారు అట్లా. అది కాదు, ఇన్ జనరల్ గా ఇప్పుడు ఒక ఆర్టిస్ట్, తను బిజీ ఆర్టిస్టు, సక్సెస్ఫుల్ ఆర్టిస్టు, థియేటర్ లో గానీ బుల్లితెర మీద అన్నిటి మీద, పర్సనల్ లైఫ్ వేరు. మళ్ళీ వాళ్ళు స్టేజ్ ఎక్కి ఎంటర్టైన్ చేయడం అదంతా వేరే. బట్ స్టేజ్ దిగిన తర్వాత కెమెరా ముందు నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు మనిషి బయటకు వస్తాడు, లోపల ఉన్న అపరిచితుడు బయటకు వస్తాడు. అలాంటి అపరిచితుడు ఎవరైనా ఉన్నాడా రాకేష్ లో? ఆబ్వియస్లీ ఉంటాడు. ఉన్నాడా? ఎవడు వాడు? అంటే కోపిస్టోడు, మధ్య మధ్యలో వస్తుంటాడు. అవునా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.